మందుబాబులకి బ్యాడ్ న్యూస్, వైన్స్ దారులకి గుడ్ న్యూస్. మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, బీర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో మరి దీని పట్ల అధికారికంగానే వాళ్ళందరూ కూడా ప్రకటన చేశారు, గవర్నమెంట్తో కూడా మాట్లాడారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు పెంచుతున్నారు మందుబాబులకి, ఇది చాలా బ్యాడ్ న్యూస్, మరి మేము ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వాపోతూ ఉన్నారు. సో అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. డైలీ లైఫ్లో చాలా మంది కూడా ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, కానీ మాకు మందు మాత్రం ఉండాలి అనే స్థాయిలో చాలామంది కూడా ఉంటారనమాట. సో మరి వాళ్ళకి ఏంటంటే అది లేకుంటే పొద్దు గడవదు. కొంతమంది పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా ఇది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మనము దారి పొడవునా చాలామందిని చూస్తూ ఉంటే వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి కూడా వైన్స్లోనే వాళ్ళు గల్లాలో వేస్తారు. సో ఇంకా మంది తీసుకొచ్చి వాళ్ళ బాడీలో నింపేసుకుంటారు. సో ఈ విధంగా వైన్ షాప్ల వాళ్ళకి మాత్రం డైలీ కొన్ని లక్షల ఆదాయం వస్తుంటుంది. అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఈ విధంగా మళ్ళీ ధరలు పెంచుతున్నారు, 20% పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే మరి ఇప్పుడైతే ఎవరైతే మనకు దుకాణదారులు ఉంటారో, వైన్ షాప్ల వాళ్ళు ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా దాన్ని సప్లై చేసేటటువంటి కంపెనీ వాళ్ళకి మార్జిన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. అయితే ట్రావెలింగ్ ఫీజు పెంచేస్తున్నారు. అదేవిధంగా కంపెనీస్ కూడా బీర్ సీసాలు ఏవైతే ఉంటాయో సీసాల తయారీ కోసం బయటటువంటి వాళ్ళు కూడా ధరలు అధికంగా పెంచేస్తూ ఉన్నారు. ఏదైతే మనకు కాటన్స్ ఉంటాయో వాటి ధరలు కూడా పెంచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ట్రావెల్ దగ్గర నుంచి సీసా తయారీ వరకు అన్నీ కూడా ఒకటి పెంచుతున్నారంటే ఓకే, కానీ అన్నిటి కూడా ధరలు పెరిగిపోయాయి. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ధరకి, మేము అమ్ముతున్నటువంటి ధరకి మాకు నష్టాలే వస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఒక 15 నుంచి 20% వరకు మేము కూడా ధరలు పెంచుతున్నామని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి యొక్క వివరాల ప్రకారం చూస్తూ ఉంటే ఒక్క బీర్ కేసుకి 20 రూపాయల వరకు పెంచే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరి దీన్ని చూసిన తర్వాత, ఇది విన్న తర్వాత మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గుండెల్లో రాయి పడ్డట్టు అయిపోయిందనమాట. ఇంకా ఒక్క కేసు పైన 20 రూపాయలంటే ఖచ్చితంగా మాకు భారం పడుతుంది, మా మీద భారం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆపోతూ ఉన్నారు. కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా ధరలు పెరిగితేనైనా మందు తాగడం మానేస్తారేమో, మా కుటుంబాలు బాగుపడతాయేమో అని చెప్పేసి ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎంత భారీగా ధరలు పెంచినా కూడా తాగే వాళ్ళు మాత్రం మానరు. అప్పులు తీసుకొచ్చి మరీ కొనుక్కొని తాగుతూ ఉంటారు. మనం ఇలాంటి సందర్భాలు చాలా కూడా చూసాము. సో ఇక మీదటైతే బీర్ సీసాలకి భారీగా రేట్లు మాత్రం పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఎప్పటి నుంచి పెంచుతారు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఇంకా అఫీషియల్గా చెప్పలేదు, బట్ పెంచుతామని చెప్పేసి అయితే చెప్పారు.